సందర్భంగా అన్నవరం గ్రామ ప్రజలందరూ కలిసిమెలిసి నాయకులు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఈ తిరునాళ్ళు ఒక్క రోజులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ ఊర్లో ఎగరాలని చెప్పేసి కలిసిమెలిసి ఈ పార్టీకి ప్రముఖిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ గ్రామ ప్రజలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో మనం అధికారం కోల్పోయినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా జైల్లో పెట్టినప్పటికీ కూడా మన జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా 2029లో జగన్ ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుము కట్టి జగన్మోహన్ కోసం వైఎస్ కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ పిలిచినప్పుడు పలికే నాయకుడు ఆ దేవుడు మనకు కనిపించడం తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో రైతులకు కానీ మహిళలకు కానీ బడుగు బలహీన వర్గాల వసతులు కానీ ఏ కష్టం వచ్చినా మేము ముందు కనపడే నాయకుడు ఆ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరిని చెప్పి సభావంతులు చేస్తున్నా. విశ్వాసమైందకి ఒక మాట చెప్తే మాట తత్వం జగన్మోహన్ గారు ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా 100% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరిని చెప్పి సభావంతులు చేస్తున్నా. 2022లో ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 తో పాటు ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లు వేసుకున్న తర్వాత పేద ప్రజలను ఎవరిని పట్టించుకోకుండా రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పట్టించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మాట మీద నిలబడే వ్యక్తి మనకు కావాలా? మనుషులు కేవలం మామకు వెన్నుపోటు పడిచే నాయకుడు కావాలని చెప్పి మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ గారు వస్తే రైతులు మొత్తం సంక్షేమంగా ఉంటారు. మళ్ళా మన నాయకుడు వస్తే రాష్ట్రం మొత్తం బాగుంటుంది. కాబట్టి కొన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరు ఏకంగా ఉండి మన అన్నా రాంబాబు గారిని 2029 ఎలక్షన్ లో గెలిపించుకుంటూ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేస్తున్నారు. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.